చాలా సంతోషం ఈరోజు మొదటిసారి మన రాష్ట్రంలో సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్ అనంతపూర్లో జరగడము. ఇన్ని ఏళ్ళు చేసిన కృషికి ఈరోజు ఇక్కడ అనంతపురంలో ఫలితము. అనంతపూర్ మన రాష్ట్రంలో తర్వాత దేశంలో కూడా స్పోర్ట్స్ క్యాపిటల్గా నిర్వహించాలని ఎంతోమంది ఆశా కోరిక. కాబట్టి ఇక్కడ కొన్ని 2 నెలల కింద దులీప్ ట్రోఫీ, ఇప్పుడు సంతోష్ ట్రోఫీ జరుగుతుంది. ఇక్కడున్న ఫుట్బాల్ లవర్స్కి అందరికి కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మంచి టోర్నమెంట్ కాబట్టి ఇక్కడ. సో థ్యాంక్ యూ అందరికీ. అంటే ప్రపంచంలో మొదటి స్థానంలో ఫుట్బాల్ ఉంటే మన భారతదేశంలో వెనకబడ్డం మాట అందరికీ తెలిసిన విషయమే. స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సంతోష్ ట్రోఫీ అంటే మన దేశంలోనే నెంబర్ 1 టోర్నమెంట్ అని చెప్పుకోవచ్చు ఫుట్బాల్కి. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం హోస్ట్ చేయడం చాలా గర్వంగా మనం చెప్పుకోవాలి. గత 2 సంవత్సరాలుగా ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ తరపున అన్ని విధాలుగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఫుట్బాల్లో ముందుకెళ్ళాలి, పైకి లెగాలి, దేశంలోనే ఒక 4-5 స్థానానికి రావాలన్న ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మాతో పాటు సహకరించడానికి ఇక్కడ ఆర్డిటి సంస్థ అన్ని విషయాల్లో కూడా వారి ఫెసిలిటీ భారతదేశంలోనే ఇంతటి ఫెసిలిటీ ఎక్కడ ఉండకపోవచ్చు. అలాంటిది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనకి అందుబాటులోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దాంతోపాటు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వారు ఏపీఎఫ్ఏ కష్టాన్ని గుర్తించి అన్ని విషయాల్లో కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఇది 4వ నేషనల్స్ మన రాష్ట్రంలో హోస్ట్ చేయడం. అంతేకాకుండా గత సంవత్సరం 2023లో జూనియర్ గర్ల్స్ ఫైనల్స్కి వెళ్ళడం పెద్ద విశేషం. గోవాతో ఫైనల్స్ జైపూర్లో ఓడిపోయాం. అలాగే ఈ సంవత్సరం సబ్ జూనియర్ గర్ల్స్ సెమీఫైనల్స్కి రావడం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. మా ప్రయత్నం వల్ల క్రికెట్కు ధీటుగా ఫుట్బాల్ని ప్రతి సామాన్యుడికి, ప్రతి గ్రామీణ ప్రాంతానికి అందుబాటులో తీసుకురావాలని తప్పకుండా రాబోయే రోజుల్లో ఫుట్బాల్ అనే క్రీడ ప్రపంచ స్థాయిలో ఉన్నంత విధిలో మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అందరు సహాయం కోరుతున్నాం, గవర్నమెంట్ సహాయం కూడా కోరుతున్నాం. తప్పకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కర్ణాటకతో మొదటి మ్యాచ్ ఆడుతుంది. ప్రస్తుతానికి కొంచెం వెనకబడి ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు చాలా ధైర్యంగా గొప్పగా ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. తప్పకుండా ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తామని మీ అందరికి నాతో పాటు మన ఆల్ ఇండియా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కళ్యాణ్ చూబే గారు ఈరోజు ప్రత్యేకంగా మ్యాచ్ చూడడానికి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించడానికి రావడం జరిగింది. మేము చాలా గర్వంగా ఈరోజు ఆయన్ని హోస్ట్ చేస్తున్నాం. మొట్టమొదటిసారి ఒక ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆంధ్ర రాష్ట్రానికి రావడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఆయన ఫుల్ సపోర్ట్ మాతో ఉంటుందని నమ్మకం నాకుంది. ఆయన కూడా మీరు 2 మాటలు మాట్లాడతారు మీతో పాటు. I see huge opportunity and potential in Andhra Pradesh football, and I congratulate President Andhra Pradesh Football Association, Sri Sridhar Kotagiri ji. I think we are here at Anantapuram, and it's a very good quality sports infrastructure. I thank the association for organizing Santosh Trophy in this scale. This place has not seen national championship before. I believe by hosting Santosh Trophy, which is highest tournament for the men national, once we organize it here, All India Football Federation, in association with Andhra Pradesh Football Association, I'm sure many football talent will get opportunity to get associated with football. And coming days, Andhra Pradesh can produce many professional footballers. My best wishes for